ఏపీ రాజకీయాల్లోకి రేవంత్ రెడ్డి ఎంట్రీ తీవ్ర టెన్షన్లో సీఎం. ఏపీలో భారీ బహిరంగ సభ అయితే కనుక నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ పాలిటిక్స్లోకి రేవంత్ రెడ్డి గ్రాండ్ ఎంట్రీ. కీలక జిల్లాలో తొలి బహిరంగ సభ అయితే నిర్వహించబోతున్నారు. వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానే వ్యవహరించి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించి ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో రేవంత్ రెడ్డి సీఎం పీఠాన్ని అయితే దక్కించుకున్నారు. ఇక తాజాగా మళ్ళీ ఏపీ పాలిటిక్స్లోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయింది. ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నట్లయితే తెలిసింది. ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నెల 25న తిరుపతిలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలు కూడా హాజరు కానున్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా తిరుపతితో పాటు రానున్న రోజుల్లో ఉభయ గోదావరి అంటే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కర్నూలు, అలాగే గుంటూరు జిల్లాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లో నిర్వహించే కాంగ్రెస్ ఎన్నికల క్యాంపెయిన్లో రేవంత్ అయితే పాల్గొననున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి నడవాలని ఫిక్స్ అయింది. రేవంత్ ఏపీ పాలిటిక్స్లో ప్రచారం చేయనుండడం ఖరారు కావడంతో ఈ అంశంపై ప్రత్యర్థి పార్టీలు ఎలా రియాక్ట్ అవుతారనేది అయితే ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్కు పరోక్షంగా మద్దతు ఇవ్వగా రేవంత్ రెడ్డి ఏపీలో జరిగే సభలో పాల్గొంటూ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఫైర్ బ్రాండ్గా నేతగా ఖరారైన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఏపీలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఫోటోలో ఉన్న భారీ కటౌట్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ను రేవంత్ రెడ్డి ఏ రేంజ్లో విమర్శిస్తారు, దానికి వైసీపీ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారు అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా అయితే మారింది.